మావోయిస్టుల మృతదేహాలకు పోలీసులు సామూహిక అంత్యక్రియలు చేశారు. మావోయిస్టు చీఫ్ బసవరాజ్ సహా 8 మంది మావోల మృతదేహాలు దహనం చేశారు. మృతదేహాలు కుళ్ళిపోయే పరిస్థితిలో ఉండటంతో దహనం చేశారు. 4 రోజులుగా నంబాల కేశవరావు మృతదేహాన్ని అప్పగించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. మావోయిస్టు మృతదేహాలు కుటుంబ సభ్యులకు అప్పగించాలని డిమాండ్ వచ్చింది. ఈ నేపథ్యంలో మావోయిస్టు మృతదేహాలు కుళ్ళిపోయే పరిస్థితిలో ఉండటంతో పోలీసులు సామూహిక దహనం చేశారు. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ రజనీకాంత్ ఫోన్ లైన్లో అందిస్తారు. రజనీకాంత్. రవి, ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లా అబుజ్మండ్ మాదడులో గడిచిన 4-5 రోజుల క్రితం భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్ లో పిఎల్జీ బెటాలియన్ సంబంధించిన మావోయిస్ట్ పార్టీ సంబంధించిన కీలక నేత, మావోయిస్ట్ పార్టీ అగ్రనేత, కార్యదర్శి, మావోయిస్ట్ పార్టీ జాతీయ కార్యదర్శి నంబాల కేశవతో సహా 28 మంది మా కీలక మావోయిస్టులు కూడా మృతి చెందారు. కీలక మావోయిస్టులు మృతి చెందిన సందర్భంలో కూడా మావోయిస్టులకు మృతి చెందిన తర్వాత నంబాల కేశవ్, దీంట్లో పార్టీ కార్యదర్శి ఎవరైతే నంబాల కేశవ్ మృతదేహాన్ని అప్పగించాలా లేదా అన్న విషయాలపై కూడా ఇది ఛత్తీస్గఢ్ పోలీసులు, ఇది ఆంధ్రప్రదేశ్ పోలీసులు కూడా అతని స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా సంబంధించిన పోలీసులు, శ్రీకాకుళం జిల్లా సంబంధించిన పోలీసులను కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఆశ్రయించారు. ఎస్పీ దగ్గరికి, శ్రీకాకుళం జిల్లా ఎస్పీ దగ్గరికి వెళ్లి ఆ కుటుంబ సభ్యులు ఛత్తీస్గఢ్ లో మృతి చెందిన తమ కుటుంబ సభ్యుడు నంబాల కేశవ్ మృతదేహాన్ని అప్పగించాలని వాళ్ళకి అర్జీ పెట్టుకున్న సందర్భంలో కూడా అక్కడ పోలీసులు కూడా ఆ అర్జీని కూడా నిర్ద్వందంగా తోసిపుచ్చిన పరిస్థితి. దాని తర్వాత ఆ ఘటన తర్వాత కూడా వాళ్ళంతా హైకోర్టులో కూడా 2 రోజుల క్రితం లంచ్ మోషన్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఆ లంచ్ మోషన్ పిటిషన్ కూడా అధికారికంగా ధర్మాసనం కూడా స్వీకరించింది. దానిపై ఎంక్వైరీ చేస్తున్న సందర్భంలో ఈ 4 రోజులు ఈ ఎన్కౌంటర్ జరిగి 4-5 రోజులు అయిన ఘటన సందర్భంగా మావోయిస్టుల మృతదేహాలు పూర్తిగా కులిపోయే పరిస్థితులు ఉండడంతో ఛత్తీస్గఢ్ రాష్ట్ర పోలీసులు నారాయణపూర్ జిల్లా ఎస్పీతో సహా ఛత్తీస్గఢ్ పోలీసులు కూడా ఒక నిర్ణయం తీసుకోవడంతో పాటు అక్కడ కొంతమంది ఛత్తీస్గఢ్ రాష్ట్ర సంబంధించిన 28 మంది మృతి చెందిన 28 మంది మావోయిస్టులలో ఛత్తీస్గఢ్ రాష్ట్రం, దాంతో పాటు ఒరిస్సా రాష్ట్రం సంబంధించిన కొంతమంది మృతదేహాలు మాత్రం వాళ్ళ స్థానికులకు అప్పచెప్పారు. వరంగల్ సంబంధించిన ఒక మావోయిస్ట్ సంబంధించిన ఒక మృతదేహం, రాకేష్ కూడా మృతదేహం కూడా అప్పగించినట్టు కూడా తెలుస్తుంది. మరోపక్క ఈ నంబాల కేశవతో సహా మిగతా 8 మంది మొత్తం మృతదేహాలు 8 మంది మృతదేహాలు కూడా ఈ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కూడా వాళ్ళ మృతదేహాలు కూడా ఇంతవరకు అప్పగించకుండా ఈ రోజు దహన సంస్కారాలు ఏకంగా ఛత్తీస్గఢ్ సంబంధించిన నారాయణపూర్ పోలీసులు అక్కడే దహన సంస్కారాలు కూడా అంతిమ సంస్కారాలు నిర్వహించిన సందర్భంలో కూడా అంతిమ సంస్కారాలు నిర్వహించిన సందర్భంలో కూడా పెట్రోల్ పోసి వాటి కూడా అటవీ ప్రాంతంలో వాహనాల్లో పోలీసు సంబంధించిన వాహనాలను తీసుకొచ్చి అక్కడ నంబాల కేశవతో సహా మిగతా మరో 7 మావోయిస్టుల మృతదేహాలను కూడా దహన సంస్కారాలు పూర్తి చేశారు. ఈ ఒక్కసారిగా దేశవ్యాప్తంగా కూడా దీనికి సంబంధించిన నంబాల కేశవ్ మృతదేహాన్ని అప్పగించాలంటూ మాట ఇటు ప్రజాస్వామిక వాదులు కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేసిన పరిస్థితిని. అయినప్పటికీ మాత్రానికి ఛత్తీస్గఢ్ పోలీసులు కొంత ఈ విషయంలో మాత్రానికి మీమాంస వ్యవహరించి మాత్రానికి నంబాల కేశవ్ సంబంధించిన మృతదేహాన్ని మాత్రం ఇటు కుటుంబ సభ్యులకు అప్పగించలేదు. అప్పగించకపోవడంలో కూడా కొంత ఆంతర్యం కూడా ఉందంటూ తెలుస్తున్నారు. దాదాపు ఇప్పటికే నంబాల కేశవ్ పై కూడా సుమారు ఛత్తీస్గఢ్, ఒరిస్సా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 4 రాష్ట్రాల్లో కూడా సుమారు 27 కేసులు ఉన్నాయి. 27 కేసుల్లో కూడా కీలకమైన వ్యక్తులు, దాదాపు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అలిపిరి ఘటనలో ఆయన క్లైమర్ మోన్లతో పేల్చిన ఘటనలో ఆయన కీలక సూత్రధారిగా ఉన్నాడు. దాంతోపాటు బలిమేల ఘటనలో కూడా కీలక సూత్రధారి ఉంది. దాంతో పాటుగా ఛత్తీస్గఢ్ లో సిఆర్పిఎఫ్ జవాన్లపై మాత్రం 3 టర్ములు మూడు సార్లు కూడా కీలకమైన భద్రతా బలగాలు మట్టుబెట్టడంలో ఆయన కీలక పాత్ర పోషించినటువంటి రజనీకాంత్.